హలో, ఈరోజు ఒక సిటిఎఫ్ చూద్దాం. ఇది ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజ్. ట్రై చేద్దాం ఎలా సాల్వ్ చేయాలో. ఆల్రెడీ నేను స్పాన్ చేస్తాను. రిజిస్టర్ బాగు బాలెక్స్ x.com. admin. ఓకే, ఫస్ట్ చూద్దాం ఇదేంటి ఏటో. బ్యారాక్ సోషల్ ప్రొఫైల్. మనం రిజిస్టర్ అయిన తర్వాత మనకేం కుకీ అసైన్ అవ్వాలా, బట్ లాగిన్ PHP session ID. I think this is the most important thing. ఓకే, మనం లాగిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం అసైన్ చేయట్లేదు, జస్ట్ రీడైరెక్ట్ అవుతుంది మనకి ఇక్కడ. హై అప్డేట్ ప్రొఫైల్ PHP session ID. సపోజ్ మనం లాగౌట్ అవుతాం 9141. ఇప్పుడు మనం ఐ థింక్ దిస్ ఈజ్ ద ఓన్లీ ఇంపార్టెంట్ సెషన్ హియర్. ఇది ఒక వాల్యూ ఇంపార్టెంట్, అదే మనకి డిసైడ్ చేస్తుంది. నార్మల్ యూజర్ లాగౌట్ అవుతాం. లాగౌట్ అయిన తర్వాత కూడా మనకి రిక్వెస్ట్ ఓకే login.php సెషన్ ఇన్వాలిడేట్ అవుతుంది. సరే మళ్ళీ లాగిన్ చేద్దాం. ఓకే, చూసారా, సేమ్ లాగిన్ అయితే ఇంతకుముందు సెషన్తో లాగౌట్ అయిన కుకీ మళ్ళీ వాడితే మనకి యాక్సెప్ట్ అయిపోతుంది. అంటే మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఉంటే మనకి పాత కుకీ కూడా మనం వాడుకోవచ్చు. పాత కుకీ ఏం లేదు, సేమ్ మళ్ళీ అదే అసైన్ అవుతుంది అనుకుంటున్నాను. పోస్ట్ లాగిన్ చూడండి, మళ్ళీ ఇదే కుకీ. వాళ్ళేం కొత్తగా మనకేం ఇవ్వట్లే. అంటే రెస్పాన్స్లో మనకి ఏంటంటే కుకీస్ అసైన్ అవుతుంది మనకి, మన ఆ యూజర్కి. ఇక్కడ ఏం అసైన్ అవ్వట్లే. మై గ్రూప్స్, డిస్కవర్ గ్రూప్స్, జాయిన్ హ్యామ్స్టర్ హైవ్. గ్రూప్ అడ్మిన్ డిస్క్రిప్షన్ ఏంటంటే దేర్ ఈస్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, జాయిన్ అండ్ ఎంగేజ్ విత్ క్యాట్ అండ్ ఈవెన్ ది అప్లికేషన్ హ్యాస్ 4 మెనూ: సూపర్ అడ్మిన్స్, గ్రూప్ అడ్మిన్, గ్రూప్ మెంబర్. గ్రూప్ మెంబర్ అంటే మన రిజిస్టర్. has 200 points for anyone who can access the super admin role. ఓకే, గ్రూప్ అడ్మిన్ అంటే ఇది వీళ్ళు గ్రూప్ అడ్మిన్ పర్ఫెక్ట్. వీళ్ళు లాగిన్ అవుదాం. హ్యామ్స్టర్ జోగా లాగిన్ అవుదాం. ఇంతకుముందు ఎప్పుడు చేశాను, బట్ అప్పుడు కూడా పోస్ట్ admin watch list, my groups. Okay, hamster. ఇది my groups, hamster, manage users, ఏం లేవు, manage invites. ప్రతిదీ HTML రెస్పాన్స్ అనేది కూడా యాక్సెప్ట్ కొడదాం. 2 మెంబర్స్ మనం జాయిన్ అయ్యాం కాబట్టి 2 మెంబర్స్. నార్మల్ యూజర్ ఇది గ్రూప్ ఐడి, మన గ్రూప్ ఐడి కూడా ఉంది. ఇది హ్యామ్స్టర్ గ్రూప్ ఐడి అనుకుంటున్నాను. మై గ్రూప్స్ చూడండి, హ్యామ్స్టర్లో మనం జాయిన్ అయ్యాం కదా, మనం ఏమైనా రాయొచ్చు ఇక్కడ. హాయ్ దిస్ ఈస్ వాలెక్స్
attach file, post. Joined groups hamster. ఇదో ఇక్కడ మనకి సైట్ మ్యాప్ ఉంది, అంటే ఏ ఎండ్ పాయింట్స్ మనం చూసుకోవచ్చు, ఏ డైరెక్టరీలో ఏ ఎండ్ పాయింట్స్ ఉన్నాయో. దిస్ ఈజ్ అప్లోడ్స్, మేనేజ్ ఇన్వైట్స్. How to access the super admin and the point? Reported post, no reported post. ఇప్పుడు మన అడ్మిన్ దాంట్లో ఉన్నాం, గ్రూప్ అడ్మిన్ దాంట్లో మనం రిపోర్ట్ చేస్తే ఓకే ఇందులోకి వచ్చింది. మనం ఈ ఎండ్ పాయింట్ మనము నార్మల్ యూజర్కి యాక్సెస్ చేయగలమో లేదో చూద్దాం. అంటే ఎవరు లాగిన్ అయితే చూడండి, ఇప్పుడు కూడా ఇగో ఇదే కుకీ ఉంది 413 ఫర్ ఎవ్రీ వన్ దేర్ అసైనింగ్ 41. అంటే ఎవరైతే లాగిన్ అయితే వాళ్ళకి కుకీ అసైన్ చేస్తున్నారు. సో ఆ కుకీకి ఆ పవర్ ఉంటుంది అనమాట. ఐ మీన్ లైక్ ఆ యూజర్ ఒక పవర్, నార్మల్ యూజర్ అయితే నార్మల్ యూజర్ ఆపరేషన్ చేయగలదు, అడ్మిన్ యూజర్ అయితే అడ్మిన్ ఆపరేషన్ చేయగలదు. అంతేగాని ఇక్కడ కుకీ మారట్లేదు. సపోజ్ మనం ఈ కుకీతో లాగిన్ అయ్యి ఉండి, సపోజ్ కానీ సూపర్ అడ్మిన్ కానీ లాగిన్ అయ్యాడు అనుకోండి, ఒకవేళ అయితే మనం ఈ కుకీతో కూడా సూపర్ అడ్మిన్ ఆపరేషన్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు లాగిన్ అయ్యారు కాబట్టి సేమ్ కుకీతో. అడ్మిన్ వాచ్ లిస్ట్ మనకి రీడైరెక్ట్ అయిపోతుంది. అడ్మిన్ వాచ్ లిస్ట్లోకి వెళ్తే index.phpకి అంటే సూపర్ అడ్మిన్ అయితే హీ కెన్ క్రియేట్ అంటే మనం గ్రూప్ క్రియేట్ చేసి మనకి లేదు, మనం గ్రూప్ క్రియేట్ చేయలేం. register.phpలో చూద్దాం. పాస్వర్డ్ మనము సపోజ్ రిజిస్టర్ అయినప్పుడు మనం ఏమైనా ఎక్స్ట్రా పారామీటర్స్ ఇస్తే మనకి సూపర్ అడ్మిన్ రోల్, లైక్ రోల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ అడ్మిన్ అలాగే ఇస్తే ఏమైనా వద్దామో చూద్దాం. అలాంటిది ఏమైనా ఉందా? APIs. Group admin, super admin, normal user. Find an injection issue. Use of automated.
report a post. This allows group admin to report a post if it goes against the domain. This allows group add images in the post. This will handle report post. మనం పోస్ట్ రిపోర్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ పోస్ట్లు ఏం కనిపించట్లేదు అసలు, గ్రూప్సే కనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ గ్రూప్స్, బ్రౌజ్ ఆల్ గ్రూప్స్. మనం ఇందులో ఏమైనా పోస్టులు కనిపిస్తున్నాయా? ఓకే, మనం ఇది యాక్సెస్ చేయడానికి కావాలి. ఇది పోస్ట్ ఐడి. Yes, contents. Okay, we can't access other groups. రీడైరెక్ట్ అయిపోతుంది. మనం జాయిన్ అయితేనే గ్రూప్ మనం యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు దిస్ ఇస్ ప్రొఫైల్ పిక్చర్ URL, etc by password, etc by shadow. ఓకే, మన ఇంజెక్షన్ పాయింటా? ఇదే ఇంజెక్షన్ పాయింట్. ఇక్కడ ఇంజెక్షన్ నుంచి మాట్లాడుతున్నారు. ఫైండ్ అండ్ ఇంజెక్షన్ ద యూర్ మైట్ బికాస్ ద వార్ జోన్స్ ఆర్ అండ్ ఫైండ్ అండ్ ఇంజెక్షన్ ఇష్యూ. ఓకే, ప్రొఫైల్ పిక్చర్ HTML పాసింగ్ నల్ ఇంటూ ఫుల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం తీరుతాం. అడ్మిన్తో లాగిన్ అవుదాం.
అసెట్స్ మనం పార్ట్ చేయాలా? ఓకే. admin watch list dismiss watch list dismiss action dismiss మనం ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూ ఈ పూర్ మాస్టర్తో మనం లాగిన్ అవుదాం, రిజిస్టర్ అవుదాం, ఏంటో చూద్దాం యూజర్ని x@x.com ఉంటే నాకు తెలిసి ఓవర్ రైట్ అయిపోతుంది. అన్కోడ్ మెయిల్స్కి డూప్లికేట్ ఎక్స్కెల్ ఈమెయిల్. ఓకే ఓకే, మనం వేరే ఈమెయిల్ వాడాలి. మనం ఇది ఓవర్ రైట్ అయిపోతుంది ఇక్కడ. లాగౌట్ అవుదాం. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుదాం. ఇంతకుముందు చేశాను ఇదే ట్రై. చూసారా అవ్వట్లే, ఉన్న యూజర్తో అవ్వట్లే. ఎందుకంటే దిస్ ఇస్ CTF నాట్ ప్రొడక్షన్ వెబ్సైట్లో గెట్ ఎ న్యూ అకౌంట్. యూజర్ ఓవర్ రైట్ అయిపోయాడు ఇంకా. మాస్టర్ ఓకే, రిజిస్టర్ ఈక్వల్ టు సూపర్ అడ్మిన్ ఇస్తే డూప్లికేట్ ఫర్గట్ పాస్వర్డ్ లేదన్నా వస్తుందా? యూపీఐ సోర్స్ రేట్ లేదు.
if you anyone who can. It's looking like there are no bugs. మనం ఏం చేద్దామంటే ఇది మనం 2 hours అయిపోయే వరకు ట్రై చేద్దాం. మనం ఏం చేయగలమో చూద్దాం. fluff command fluff spawn the barracks for the ocean. Find an injection. What is the injection? మనం ట్రై చేయగలమా? ఒక ఎర్రర్ ఇక్కడ మనం యాడ్ చేయకపోతే ఎర్రర్ వస్తుందా? మన PHP on squad okay, he can also watch. See మనకి ఇంకేం కుకీ మారట్లేదు. కుకీ అండ్ ఆల్సో ప్రొఫైల్ bonboss.rx army. లాగౌట్ అవుదాం. మళ్ళీ లాగిన్. హ్యామ్స్టర్ లాగిన్ అవుదాం. హ్యామ్స్టర్ ఫ్లఫ్ కదా, ఫ్లఫ్ కమాండ్ ప్రొఫైల్ fluff commander.barracks army. Okay, suppose if you register with this email, can we get any powerful access? చూద్దాం. admin.barracks army. Can we create any group? డెడ్ ఎండ్ లా కనిపిస్తుంది మనకు ప్రతిదీ. ఏం చేయలేదు, ఏట్లే
ముందుకు ఎలాగ వెళ్ళాలో తెలియట్లే. ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎ డెడ్ ఎండ్. నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఇలాంటి టైంలో బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తే కొంచెం మైండ్ ఆల్ గ్రూప్స్. మనం ఇది యాక్సెప్ట్ చేయగలమా అంటే చేయలేం. మనం దీనికి రిక్వెస్ట్ పంపించాం కదా. ఇన్వైట్స్